ఏప్రిల్ 20వ తేదీ మా జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు జన్మదినం రోజు పొదలకూరులో గేట్ సెంటర్కి వస్తున్నాడు. పొదలకూరు హెడ్ క్వార్టర్స్లో గేట్ సెంటర్లో 3 గంటలకి భారీ బహిరంగ సభ. దానికి ఇట్లు పార్లమెంట్ క్యాండిడేట్ వరప్రసాద్ గారు వస్తారు, నేను వస్తాను, మా వాళ్ళందరూ వస్తారు. అయితే మా అదృష్టం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఓడిపోయినా, నేను ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్సీని చేసి నేను అడిగినవన్నీ చేశాడు. ఈరోజు 25,000 ఎకరాలకి ఒక లిఫ్టు, చిరకాల వాంఛ 25 years, ఒక మిట్ట కాలువ, లెఫ్ట్ కెనాల్, కండలేరు లెఫ్ట్ కెనాల్, దాన్ని 63 కోట్లు శాంక్షన్ చేసేసి వచ్చి శంకుస్థాపన చేసి 6 నెలల్లో పూర్తి చేసుకొని ఈరోజు కొన్ని సంవత్సరాలు ఆ కండలేరు 30 TMC లెవెల్ పడిపోతే ఆ 1000 ఎకరాలు నిమ్మ చెట్లు పండించుకుంటున్నారంటే బికాస్ చంద్రబాబు నాయుడు గారు. ఆ దక్షిణ కాలువ జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు. మొత్తం ఈ మెగా వాటర్ ప్లాంట్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు. 3,80,00,000తో అప్గ్రేడ్ చేసి మంచి హాస్పిటల్ కట్టించాయంటే చంద్రబాబు గారు. ఇటువంటి ఎన్ని చెప్పుకుంటూ పోవాలా? ITI కాలేజ్ 3 కోట్ల చిల్లర, అగ్రికల్చర్ 3 కోట్ల చిల్లర, లెమన్ గార్డెన్స్ 24, లెమన్ మార్కెట్ 24 షాపులు, చెక్ డ్యామ్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ప్యాకేజెస్లో ఇరిగేషన్ వర్క్స్, ఇక్కడ రోడ్స్ ప్యాకేజెస్లో, AIB వాటిల్లో, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఇవన్నీ తెచ్చాము అంటే బాబు గారు. అటువంటి పొదలకూరు మండలానికి పునర్జన్మనిచ్చిన రైతులకి, పేదోళ్ళకి, తోటలకి, పొలాలకి ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ జన్మదినం రోజు పొదలకూరుకి రావటం, ఆయన జన్మదినం మా అందరికీ నిజంగా అదృష్టం. అందుకని ఆయన్ని పొదలకూరు ప్రజలు ఆయన్ని మర్చిపోకూడదు, నన్ను మర్చిపోకూడదు. సరే, ఇప్పుడు కాకాని గోవర్ధన్ కూడా చాలా అభివృద్ధి చేశాడు. వరదాపురం మైన్ ఎత్తేసాడు, మొగళ్ళూరు ఎత్తేసాడు, మరుపూరు ఎత్తేసాడు, ముదిగేడు ఎత్తేసాడు, ఇరువూరులో ఇసుక ఎత్తేసాడు. ఈడంతా KGF 4, KGF 5, KGF 3, కాకాని గోల్డ్ ఫీల్డ్స్ అంతా లేపేశాడు. అన్ని అడుగుల లోతు ఎవరు తవ్వగలరు? మొత్తం తిప్పలు లేపేశాడు. ప్రభగిరి పట్నం కొండ లేపాడు. ఆయన కూడా చాలా అభివృద్ధి చేశాడు. చిట్టేపల్లి తిప్ప లేపాడు. భూముల కుంభకోణంలో స్వాతిముత్యాన్ని ఇంటికి పంపించాడు. 4 ఏళ్ళు అయిపోయింది. ఈయన పుణ్యమానని ఆమె తహసీల్దార్ సస్పెండ్ అయిపోయింది. 5 మంది జైళ్ళకి పోయినారు. ఎవరు చేయగలరు? అందుకే ఆయన చెప్తున్నాడు, స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్వేపల్లిలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ ఏం చేశారు? ఎవరు నీతో పాటు ఎవరు చేయలేకపోయినారు. నువ్వు గ్రేట్. 2 కాదు, అసలు ఎన్నింతలో ఈ దోపిడీలో నీతో ఎవరు పోటీ పడలేరు. ఇవన్నీ నువ్వు చేసావు. అందుకనే ప్రజలకు మేము ఒకటే చెప్తున్నాం, పొదలకూరు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా, వాళ్ళ నాయన సమితి ప్రెసిడెంట్గా, ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు మంత్రులు ఇంట్లో మనుషులుగా ఏం చేసావు చెప్పు. ఒక్కటి ప్రజలకి గుర్తుండేటట్టుగా నీ బ్రాండ్ ఏందో చెప్పు. ఏమి లేదు. తిరుగుబాటు, జనం కట్టలు తెంచుకొని నువ్వు చేసిన అరాచకాలకి ప్రజలు సంఖ్యలు తెంచుకొని బయటకు వచ్చారు. మమ్మల్ని ఆశీర్వదించేదానికి సిద్ధంగా ఉన్నారు. నీ డబ్బు, నువ్వు, నీ అహంకారం, నీ పోలీసు, నీ మదం ఎవరిని ఆపలేదు. డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మీరు అది చంపేసేదానికి ప్రయత్నం చేశారు. ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆడ బాబు గారిని, కూటమిని ఆడ కూర్చోబెడతారు అధికారంలో. ఇక్కడ నన్ను, వరప్రసాద్ గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తారు. ఇది పొదలకూరు మండలంలో వీధిలో, ఇంటికి, మనిషికి ఇన్ని చేసిన చంద్రబాబు నాయుడు గారు జన్మదినం రోజు కట్టలు తెంచుకొని రండి. ఎవడో ఆపలేడు మమ్మల్ని. మేము చూసుకుంటాం. దయచేసి వచ్చి భారీగా ఈ సభని జయప్రదం చేయమని నేను కోరుతున్నాను.
మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత 70 సంవత్సరాలుగా అదే నమ్మకం, నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్. మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్. మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, నెల్లూరు.